గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మన మనసు ఈ లోకానుసారమైన భూ సంబంధమైన వాటి మీద మనసుందా, లేక పరలోకానుసారమైన వాటి మీద మనసుందా? ఈ మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారు ప్రభువులోకి రాకముందు భూ సంబంధమైన వాటి మీద చాలా అతిశయించాడు. నేను యూదుడనని అతిశయించాడు. ఆ యూదుల్లో పరిసయుడినని అతిశయించాడు. ధర్మశాస్త్రంలో జ్ఞానిని అతిశయించాడు. పెద్ద ప్రొఫెసర్ అయినటువంటి గమాలియేలు దగ్గర విద్యాభ్యాసం పొందినవాడని అతిశయించాడు. తార్సు పట్టణం, ఆ రోజుల్లోనే చాలా పెద్ద పట్టణాలు ఒక పట్టణమైన తార్సు పట్టణానికి చెందిన వాడని అతిశయించాడు. ఆయన యొక్క అతిశయాలు చాలా ఉన్నాయి, భూ సంబంధమైన వాటి ఇవన్నీ కూడా. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత వాటిని నేను పెంటగా ఎంచి తిని అన్నాడు ఆయన. ఆయన యొక్క అతిశయాలు మారిపోయి ఆయన దృష్టి మారిపోయింది. ఆయన దృష్టి అంతా కూడా పైనున్న వాటి మీదే మనసు పెట్టి అని అంటాడు పౌలు భక్తుడు. పొందబోయే మహిమను తలచినప్పుడు పొందుతున్న శ్రమ, ఈ శ్రమ ఒక శ్రమే కాదంటాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఈ లోకంలో దేవుడు మనకి చాలా బహుమానాలు, ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఇవ్వచ్చు. కానీ వాటి మీద మన మనసు ఎప్పుడైతే పెడతామో దేవుడు శాశ్వతమైన పరలోకము మనకి వాగ్దానం చేశాడు. దానికి వారసులుగా మనల్ని చేయడానికి ఆయన నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ భూ సంబంధమైన వాటి మీద మన మనసు డైవర్ట్ అవుతుందో పరలోక సంబంధమైన వాటి మీద మనకి మనసు కేంద్రీకరించకుండా సాతానుడు మనల్ని దేవుని నుండి దూరం చేస్తూ ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి డైవర్షన్ దేవుని యొక్క పరలోకము నుండి ఆ పైనున్న ఆ యొక్క మహిమైశ్వర్యము దేవుడు మనకిచ్చే ఆ వాగ్దానాల మీద మన యొక్క దృష్టి నిలపకుండా మనలను దృష్టిని మళ్లించేది, డైవర్ట్ చేసేది ఎక్కువ ఏంటంటే లోకంలో ఉన్న రిచెస్, మనీ, ధనం. ఏదైనా సరే మంచిగా సంపాదించాలి, ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించాలి అనే ఆలోచన సాధారణంగా అందరికీ వస్తూ ఉంటుంది. మనీ అనేది చాలా భయంకరమైనటువంటి డిస్ట్రాక్షన్. విశ్వాస జీవితంలో ఒక భయంకరమైనటువంటి ఆకర్షణ, దేవుని నుండి పక్కత్రోవ మళ్లించే ఒక గొప్ప సాధనం సాతాను చేతిలో ధనం అనేది. ఈ లోకంలో బాగా ధనవంతుడి పేర్లు చెప్పాలంటే బైబిల్ ప్రకారంగా చూస్తే సొలొమోను కంటే ధనవంతుడు లేడు. ధనాన్ని ఎలా డీల్ చేయాలో, మనీ నాకు వద్దు అంటే ఈ లోకంలో బ్రతకలేము. ధనం మనకు కావాలి. అయితే ఈ లోకంలోనే మహాధనవంతుడైనటువంటి సొలొమోను ధనాన్ని మనము ధనం విషయంలో ప్రవర్తించాలి అని చెప్పారు. చాలా చక్కటి మాట చూడండి పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. ఐశ్వర్యవంతుడు చెప్తున్న మాటలు. ధనవంతుడు చెప్తున్న మాటలు ఏంటంటే ధనం కొరకు ప్రాకులాడొద్దు, ధనవంతుడు అయిపోవాలని ప్రయాసపడద్దు. సొలొమోను ధనవంతుడే, కానీ అతడు జ్ఞానవంతుడు అవ్వాలని ఆశపడ్డాడు. జ్ఞానంతో పాటు ధనాన్ని కూడా దేవుడిచ్చాడు. అది కూడా ఇతరులకు, తన యొక్క దేశంలో ఉన్న ప్రజలకు మేలు చేయటానికి దేవుడు ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అందుకనే అంత గొప్ప ఐశ్వర్యవంతుడు ఇస్తున్న సలహా ఏంటంటే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎంత మంచి సలహా! ఒక ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని గురించిస్తున్న సలహా ఏంటంటే దాన్ని నువ్వు పట్టించుకో, దాని మీద ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దు. నువ్వు ఎంత ఎక్కువ ఆశ పెట్టుకుంటే ధనం అంత ఎక్కువగా నీకు దూరం అయిపోద్ది. ధనం కంటే శ్రేష్టమైన వాటి మీద నువ్వు మనసు పెడితే ఆటోమేటిక్గా ధనం నీ దగ్గరికి వచ్చి పడుతుంది. అది ఐశ్వర్యవంతుడు ఇచ్చిన సలహా. అలాగే కీర్తనాకారుడు 119వ కీర్తన 36-37 వచనాలు అంటారు, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. కాబట్టి
ఈ లోభం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనాలు, ఈ లోక సంబంధమైనటువంటి మరి ఉన్నతమైన స్థితి లేక దుష్టత్వం, సమస్తమైన ఈ దుష్టత్వం వైపు నేను నా యొక్క కన్నులు త్రిప్పకూడదు, లేక ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద నా దృష్టిని నిలపకుండా ప్రభువా నన్ను నీ యొక్క శాసనముల తట్టు నీ వాక్యానుసారంగా నన్ను బ్రతికించని ప్రార్థన చేసుకుంటున్నాడు భక్తుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ దృష్టి దేని మీద ఉంది? డబ్బు ఎక్కువ ఆకర్షిస్తుందా? అయితే డబ్బే నిన్ను ఎక్కువ ఆకర్షిస్తే యేసు ప్రభు ఇస్తున్న సలహా ఏంటంటే డబ్బు సంపాదించు. కానీ ఏ డబ్బు సంపాదిస్తావంటే ఈ బ్యాంకుల్లో, ఎస్బీఐలోను స్విస్ బ్యాంకుల్లోనూ పెట్టే డబ్బుగా కాక పరలోకం అనే బ్యాంకులో సంపాదించుకో కొంత డబ్బు. ఆ డబ్బు నీకు శాశ్వతంగా ఉంటుంది అంటున్నాడు ప్రభు. కొండ మీద చేసిన ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 6:19లో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. ఈ లోకంలో ధనము పోయే అవకాశం ఉంటుంది. పరలోకంలో ధనము, దేవుడు అంటున్నాడు పరలోకంలో ధనానికి ఏ విధమైనటువంటి దొంగలు రారు, ఎవరు తినివేయరు. తర్వాత 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చటి చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మరి పరలోకంలో మనం ఎలా ధనం సంపాదించుకోవాలండి? మరి ఎక్కడ మరి పరలోకంలో ధననిధిని నేను ఎలా సమకూర్చుకోవాలంటే భూమి మీద మన సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించినప్పుడు అవన్నీ సత్క్రియలు కూడా పరలోకంలో ధననిధిగా మారుతుంది. అప్పుడు మన దృష్టి పరలోకం మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రభు మనకిస్తున్న మాట ఏంటంటే ఈ లోకములు ఏ కరెన్సీ, రూపియా, డాలరా, దేనారా, ఏది సంపాదించినా ఈ భూమి ఇక్కడే నాశనం అవుద్ది. మంచి క్రియలు, దేవుని కొరకు చేసే యథార్థమైన క్రియలు, యేసుక్రీస్తు నామములో నువ్వు చేసే నీ విశ్వాసానికి తగ్గ ఆయన దేవుని రాజ్యానికి కావాల్సిన నువ్వు చేసే ప్రతి క్రియ, దేవుని ప్రేమ చూపే ప్రతి క్రియ పరలోకంలో ధననిధిగా మారుతుంది. అప్పుడు దేవుడు నిన్ను పరలోకంలో ఆయన ఉన్నతమైన స్థితి, ఆయన ఉన్నతమైన మహిమను నీకు ఇస్తారని ఈరోజు దేవుడైన వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నారు. కాబట్టి మన దృష్టి దేని మీద ఉండాలా? ఏమి తింటామా, ఏమి త్రాగుతామా, ఏమి సంపాదిద్దామా, ఏమి ధరిద్దామా అనే దానికంటే నేను నా పరలోకంలోనికి నేను వెళ్ళే ముందుగానే నేను ఏమి సంపాదిస్తున్నానా? ఈ లోకంలో నాకు ధననిధి లేకపోయినా పర్లేదు, పరలోకంలో ఈ భూమి మీద నేను చేసే ప్రతి మంచి కార్యము ఒక గొప్ప ధననిధిగా మారాలని మనం ఆశ కలిగి ఉందాం. పరలోకంలో ఉన్న మహిమ కొరకు ఎదురు చూద్దాం. ఈ భూ సంబంధమైన మహిమ కొరకు ఎదురు చూడొద్దాం. మన దృష్టి ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు కేంద్రీకరించి మన విశ్వాసమునకు కర్తయు కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడట్టి మనసు మనకిచ్చి మనల్ని దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోక సంబంధమైన వాటి మీద మా మనసు చాలా ఆకర్షిస్తుంది. ఈ ధనాలు, ఈ భోగభాగ్యాలు, ఈ సుఖాలు, అయ్యా ఆకర్షణలు, ఇవన్నీ కూడా మమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నవి. అయితే వీటికి మించిన ఆకర్షణ నీ వాక్యం ద్వారా, నీ పరలోకపు ఆకర్షణ మేము కలిగి ఉండి ఈ లోకంలో బ్యాంకుల్లో సమకూర్చుకునే డబ్బు కంటే పరలోకంలో సమకూర్చే ధనం ఈ భూమి మీద మేము సంపాదించుటకు, సత్క్రియలనే ధనం, ఎతటవానికి ప్రేమ చూపే ధనం, కొందరిని రక్షించే ధనం, ఆత్మలను రక్షించే ధనం, వీటిని మేము సంపాదించుకోవటానికి ప్రయాసపట్టుకు సహాయం చేయండి. అయ్యా, నీవు మాకు ఇచ్చిన ధనములో పేదవారికి కొంత భాగం ఇచ్చి పరలోకములో ధననిధిని సమకూర్చే పరిశుద్ధ జీవితం దయచేయండి. లోకానుసారమైన వాటి మీద మా మనసు మేము నిలుపకుండా ఈ లోకంలో మేము జీవించే కాలం అల్పకాల పాపభోగం అని గమనించి ఈ అల్పకాలంలో గొప్ప ధననిధిని పరలోకంలో సంపాదించుకునే గొప్ప భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి క్రీస్తును పోలి నడుచువారుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.